సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలిసిందే కదా, మనకైతే విలేజ్ అయితే తిరిగి దొరికేసిందనమాట. ఎక్కడెక్కడి నుంచో ఎత్తుక్కొని వచ్చా గైస్. అండ్ నేను చాలా కలెక్ట్ చేసా, చూసారు కదా. ఇది కూడా స్టీక్ కూడా ఎక్కువ ఉంది, దొరికింది. ఇవన్నీ అయితే చాలా దొరికాయి అనమాట. సో అండ్ ఆల్సో విలేజ్ కూడా దొరికేసింది ఎట్ లాస్ట్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇది దొరికితే ఎంత పెద్దదో ఆడేటోళ్ళకి తెలుసు. అండ్ ఇంకా మిగతా అంతా వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకునేది ఇంకేం లేదు కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన దాంట్లో చూసే సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యండి, అసలు వాచింగ్ వీడియోస్ రావట్లేవు. సో ఇంకా వీడియో మొదలెట్టిద్దాం, లెట్స్ గో. సో మీకు ఒక వింత చూపించాలి, దానికంటే అది మీకు దొరికిపోయిందా? అది అట్టే కదా కట్టే, గుర్తులేదు. సర్లేండి, ఇందులో వేసేద్దాం. అండ్ అంతే. సో ఇట్లా ఏమైనా దొరికినప్పుడు ఇంకంతే. అండ్ ఇది ఇట్లా వెళ్ళాలి. సో ఇట్లా వెళ్ళంగానే మీకు ఒక ఇదేనా, ఇది కాదు, సారీ, టీ 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 నేను మొత్తానికే తప్పుదారులు వెళ్ళా. ఇటు వాటర్ ఉన్నాయి, ఇటు ఐస్ గడ్డలు కదా. సో అది స్ట్రక్చర్ కనబడిపోయిందా? కనబడలేదు మోస్ట్లీ. ఐరన్ గోళం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఇందిరా గోళం కొట్టచ్చా? ఇది ఎందుకులేండి ఇప్పుడు. వచ్చేసి అండ్ ఆల్సో మనకి కొన్ని వింతవి కూడా చాలా వింతవి దొరికాయి అన్నమాట. సో ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాక మీకు రైట్ సైడ్ అయితే పార్ట్ దొరికింది. సో ఇప్పుడు చూడాలనుకుంటున్నారా? టా 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 టా. సో ఎస్ గైస్, బేస్ అయితే కట్టేసాను అనమాట. అండ్ మీకు ముందు నా హౌస్ చూపించాలి. సో ఇది నా హౌస్, ఎంట్రీ ఇలా ఫుల్ వుడ్తోనే కట్టా. అండ్ ఇది వచ్చేసి చెస్ట్ ఏరియా. మనకు ఐరన్ కూడా తోపు దొరికింది. అక్కడ వెళ్ళిపోయినా అని చెప్పా కదా, అక్కడ గురించి చూస్తే అక్కడ మొత్తం అంతా ఎత్తుక్కుంటే అంత ఐరన్ దొరికింది, 2 స్టాకులు. అండ్ చాలా వరకు ఒక షీల్డ్ను ఇంకో బావు కూడా తీసుకున్నా. వుడ్ కూడా చాలా దొరికింది, గ్రాస్ బ్లాక్స్, ఫుడ్ కూడా బాగానే ఉంది చూడండి. ఫుడ్ కూడా బాగానే ఉంది. అండ్ లీడ్ అయితే దొరికింది. ట్రేడర్గా వచ్చాడు, ఏం చేయలేదు, చంపేసా. అండ్ ఇది వచ్చేసి ఒక 2 ట్రైడెంట్లు వచ్చారబ్బా, వాళ్ళు లేపేసా. అండ్ బుక్స్ కూడా చాలానే వచ్చాయి, తీసుకున్నా. బికాజ్ పని ఉన్నాయి చెప్పాలి. అండ్ ఇది స్మితింగ్ టేబుల్ ఇక్కడదే, ఇది ఇక్కడదే, ఇది ఇక్కడదే, ఇది ఇక్కడదే. అండ్ 2 యానిమల్స్ కూడా దొరికాయి అని కాదు, లైక్ తీసుకున్నా. అండ్ ఇదైతే మన రూమ్, 2 బెడ్లు, అందులో ఆరెంజ్ పనుకుడు పోవచ్చు. బెడ్ ఇస్ టు ఫార్ అవే. డిస్పంప్ పాయింట్ అయితే సెట్ అయిపోయింది, పనుకోవాలంటే వచ్చి ఇక్కడ పనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇందులోకి ఈ రూమ్ పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ ఎన్చాంటింగ్ రూమ్ అనమాట. పెద్ద ఏమి ఉండదు ఇందులో. నెక్స్ట్ రూమ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ మీకు ఇంకోటి చూపించాలబ్బా, మర్చిపోయా. అన్నీ కవ్వేం చేస్తుంది ఇక్కడ. వెళ్తావా వెళ్ళవా? పాపం అబ్బా, ఎందుకు ఈ స్టార్టర్స్ తరుగుతుంది? తగలే ఏది నా ఆరోలేవి? ఏది నా ఆరోలు? మామూలు ఉండదు, 61 ఆరోస్ ఉన్నాయి. అని ఇప్పుడు షూట్ చేస్తే 60 తగ్గుతుంది అంటే. ఇలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వెళ్ళి మళ్ళీ ఫర్నెస్లో పెట్టింది, మర్చిపోయాలి. ట్రాప్ డోర్స్ పెట్టాయి కదా. అండ్ నైట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అండ్ ఇందులో వచ్చేసి ఒక 2 ఇది. అండ్ కోల్ ఇందులో పెట్టానబ్బా. అబ్సిడియన్ కూడా దొరికింది ఇక్కడదే, నేను చెప్పాలంటే. కోల్ లేదా? అరే కోల్ 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 వేర్ ఇస్ కోల్? వేర్ ఇస్ మై కోల్? అండ్ వుడ్ కూడా బాగానే కలెక్ట్ చేస్తారు, చూసారు కదా. అండ్ ఒక ఇందులో హాఫ్ అంతే. ఇది వచ్చేసి ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్. ఇలా కాదు, వుడ్డా దాన్ని చేసేది? స్మితింగ్ టేబుల్ వుడ్ అనుకుంటాను. అదే చార్కోల్ చేస్తారు ఫర్ దట్. 21 ఇనఫ్. అండ్ నీతోనే చేసేది ఏది? ప్లాంట్లోకి తయారవుతుంది. సో ఇంకా దీన్ని ఎలా అబ్బా
మర్చిపోయా. ఇట్ వాజ్ ఇలా కూడా కాదా మరి కోళ్ళు ఎలా చేయాలరా? అదే దీన్ని ఎలా చేయాలి? ఏంటి బ్లాక్ ఆఫ్ కోల్. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి? BLOCK ఆఫ్ COAL లేదు, చార్కోల్ మీద కన్వర్ట్ వస్తుంది. నైట్ అయిపోయింది కాబట్టి వెళ్ళి స్లీప్ వేసేద్దాం. హలో ఓపెన్ థ్యాంక్ యూ స్లీపింగ్ త్రూ దిస్ నైట్. అండ్ మీకు ఇంకోటి చూపించాలబ్బా, ఏదో చూపిద్దామని వచ్చా కానీ మధ్యలో కోల్ వచ్చింది. కోల్తో పెద్ద పర్లేదు ఇప్పటికి. ఫుడ్ అయితే చేసుకోవచ్చు ఎలాగలా. అవును కోల్తో మనం దాంతో కదా. వెపన్స్ పెట్టాను. ఎస్ చూసాడు కదా, ఇదైతే మల్టీ షాట్ ఒకటి 4 తీసుకున్నా, ఫ్లేమ్ కూడా తీసుకున్నా. సో ఇంకా అరే ఎందుకు వేస్ట్ ఇక్కడ. సో ఇప్పుడైతే మీకు ఎలాగో ఐరన్ కూడా దొరికింది. సో ఐరన్ ఆర్మర్ చేసేసుకుందాం అనుకుంటున్నా అబ్బా, ఏమంటారు? అండ్ ఈ 4 బుక్స్ నేనేమి దేవుడి దగ్గర తీసుకోలేదు. ఎవడు రాడి స్కెల్టన్ ఉన్నాడబ్బా డ్రౌండ్. అండ్ నేను డ్రౌండ్ గాడు మళ్ళీ ఈ విలేజ్కి వచ్చాక కదా మాయమైపోయాడు, డీస్పాన్ అయిపోయిన అంటున్నాడు. నాది చెప్పడం మర్చిపోయి, ఆ బుక్స్ అయితే నేను దేవుడి దగ్గర నుంచి తీసుకోలేదు, లేకపోతే విలేజ్ దగ్గర నుంచి తీసుకోవడం కాదు, ఇక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఈడైతే మల్టీ షాట్ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి ఫ్లేమ్ ఇస్తున్నాడు. అండ్ నువ్వేమిస్తావు బ్రో? ఏమిస్తాయి? నేను వీడి గురించి చెక్ చేయలేదు. చెప్పరే అంటే వాళ్ళు కొడితేనే ట్రేడ్ ఆప్షన్ వస్తుంది. ఇది చూసా ఫ్రాస్ట్ వాక్ 1 ఉందా, అండ్ ఇది ప్రొటెక్షన్ 2 వస్తుంది. మరి ఇది 3 జర్నీ మీద ఇది చేసుకోవాలి. నువ్వేమిస్తావురా? నువ్వేమిస్తావు? నువ్వు పెద్ద ఏమి ఇవ్వవు అనుకుంటా కదా, నువ్వు 3rd లెవెల్లో ఏదో ఇస్తున్నావు. నీ గురించి చూస్తున్నా. నువ్వు అప్రిషియేషన్ 3rd లెవెలా? ఓకే జర్నీ మ్యాన్ అంటే డౌట్ వచ్చింది. అండ్ ఈడు వచ్చేసి చూసా ప్రొటెక్షన్ 3 ఇస్తున్నాడు. నువ్వేమిస్తావు? ఈడు మొత్తం మార్చాల బిడ్ని. ఈడు ఇంకా వేస్ట్. ఈడు దేనికి పనికిరావు తెలుసా నీకు? యు ఆర్ వేస్ట్, వరస్ట్ ఫర్ ఎవర్. ఈడు రాత్రి పనుకోడు కానీ యు ఆర్ ద ఫస్ట్ సక్సెస్. విలేజెస్ని తెచ్చి ఒకవైపు ఉంచితే ఉండట్లేదు అబ్బా, వెళ్ళిపోతున్నారు ఇట్లా అని. ఇక్కడైతే ఇద్దరిని చంపేశా కావాలని. కాకపోతే ఎక్స్క్యూజ్ మీ, ఫ్లేమ్ మల్టీ షాట్ తీసుకున్నాం కదా. అరే ఐ నీడ్ ప్రొటెక్షన్ 3 బ్రో. ప్రొటెక్షన్ 3కి 27 ఎమరల్స్ను ఒక బుక్ కదా. ఆన్ ద వేలో ఉందబ్బా. అండ్ ప్రొటెక్షన్ 3కి 27 ఎమరల్స్ ఒక బుక్ ఇందులో పెట్టాను కాదు, ఇందాకే తీసా ఇందులో అనుకుంటా. ఒక 53 వచ్చాయి. అండ్ ఒక 23 బుక్స్ ఇందులో పెట్టా. ఇందులో అనుకుంటా నోప్ ఇందులో కూడా పెట్టలే. నువ్వు 56 వచ్చాయి, ఎందుకంటే పెద్ద పని లేదు. స్టీక్ దానికి మాత్రం ప్లేస్ మార్చా. ఎస్ ప్రొటెక్షన్ స్టార్టింగ్ అని వెళ్తున్నాను. నువ్వు మళ్ళీ ఆడు చూసాడా బుక్కులు పట్టుకొని ఉంటావు. అంటే ఎమరల్స్కి ఇది ఇస్తాను అని చెప్పి నాకు అది వద్దు, నాకు ఇది కావాలి. ట్రేడ్. ఇంకేంట్రా అప్పుడే బుక్లు అయిపోయినాయా? ఎమరల్స్ అయిపోయినాయా? ఓరిని ఎమరల్స్ అయిపోయినాయి. 26 వచ్చేసాయి. అరే ఇది అన్యాయం రా, ఇది అన్యాయం రా. నేను చంపేస్తారా? నాకు గనక దొరకాలిగే ఛాన్స్ నిజంగానే చంపేస్తా. జాంబీగాడే ఏంటాడు అంట. రాడ్ అండ్ ఫ్లేష్ చచ్చిపోయారు ఇద్దరు అక్కడ వచ్చాడు. ఎందుకంటే డ్రాప్కి ఎన్ని వస్తాయో తెలియదు కాబట్టి. సో ఇంకా మనకు కూడా తెలియదు. ఒకవేళ దారి తప్పామనుకోండి ఏం లేదు, చచ్చిపోతే ఎలాగో ఇన్వెంటరీ ఆన్ ఉంది కాబట్టి స్పాన్ ఇక్కడే అవుతాం. అప్పుడైతే నేను చేసిన మిస్టేక్ ఒక్కటబ్బా. ఆఫ్టర్ రియలైజ్ అయ్యా, మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఇక్కడ బెడ్ పెట్టి పనుకున్నా, లైక్ ఇక్కడ బెడ్ పెట్టానా పనుకునిపోయా. ఎమ్మటినే లేచానా, లేచినప్పుడు నేను బెడ్ తీయకుండా ఉంటే నేను ఇక్కడే స్పాన్ అయ్యేటోడిని. బట్ నేను బెడ్ తీసి ఇంకా నా పని చేసుకున్నా. ఆడొచ్చి ట్రైడర్తో కొడతాడు, ఇంకా నా పని అయిపోయింది. అండ్ ఈరోజు ఎలాగో ఆర్మర్ కూడా చేసేసుకుందాం అనుకున్నా కాబట్టి మేము ఆఫ్లైనే చేసేసుకుంటుండే. బట్ మీ ముందు చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అది ఎందులో పెట్టామని ఇందులో కదా. ప్రొటెక్షన్ 3 ఒక మల్టీ షాట్ను ఒక ఫ్లేమ్ త్రోవర్
యాన్విల్ వెళ్ళిపో. అండ్ ఇదేంది మల్టీ షాట్. హలో ఇలా నైస్ అవదా వాట్ సారీ ఇలా వద్దా బో. రిపేర్ అండ్ నేమ్ ఎన్చాంటెడ్ బుక్ ఇది ఇలా అవదా గైస్. నేను కరెక్టే చేస్తున్నట్టున్నాగా. ఇది పెట్టాలా దీనికి ఇస్తే అవ్వట్లేదేంటి. నేనేం తప్పు చేస్తున్నానా. ఓకే రిపేర్ అండ్ నేమ్ అని ఉంది కాబట్టి ఇందులో కాదేమో గైస్. మరి అది ఇంకెక్కడ చేయాలి అని చూసి ఇందులో ఏమైనా చేయాలా. ల్యాపీస్ కూడా తీసుకున్నా. అదే దీనికి అన్బ్రేకింగ్ 2 వస్తుంది. ఇది ఏందిరా ఇది యాన్విల్లోనే కదా చేసేది. యాన్విల్ కదా. సో ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అబ్బాయి, ఎందుకంటే నేను మీకంటే కొత్త మైన్క్రాఫ్ట్కి. రిపేర్ అండ్ నేమ్ అని ఉంది. దీనికి రిపేర్ చేయడానికి అవ్వదా అన్న. SUPR అన్నీ ఇప్పటి నుంచి నిజం చెప్తున్నా గైస్, అన్నీ ఈ నేమే పెడతా. ఓజీబో అవుద్ది. అవ్వట్లేదండి గైస్. సో ఒక 2 minutes అవుతారా. ఏం చేద్దాం. స్మిథింగ్ టేబుల్ నీతో చేయాలి. వచ్చి కాదు, దాంతో అసలు పనే లేదు. నేను చెప్పాలంటే దీంతో ఏమైనా అవుతా. నేను చూడండి క్రాఫ్టింగ్ టేబుల్లోకి వచ్చి చేస్తున్నా. ఇది ఏందిరా, ఇది వర్షం ఆగదా. వర్షం ఆగట్లేదు. ఓకే ఒక 2 minutes కాదులేండి, ఆగండి. సౌండ్ మరి విపరీతంగా వస్తుంది. అండ్ ఏదో ఒకటి చేయాలబ్బా. అది ఎందులో చేసుకోవాలి. సర్లే మీరు ఇన్వెంటరీలోకి వెళ్ళిపోండి ముందు. ఏదైనా ఏ లోపలే నాకేమొద్దో ఏ క్షణంలో ఎలా అవుద్దో ఏమవుద్దో తెలియదు. ఇక్కడ నేను ఎందుకు వదిలేసా. అండ్ చచ్చిపోతా సావలేను తెలుసు, నేను సావలేను. యా డ్రౌండ్. అరే ట్రైడెంట్ ఉందారా. నువ్వు ట్రైడెంట్ లేక కుట్టాడబ్బోచ్చు, నన్నే కొడతావురా. దొరకలిగాడు, దొరికాడు. ఊపిరి బిగబట్టి చెయ్యకరా నాయన, వచ్చేవంటే నువ్వు అయిపోతావు నాయన. ఎక్కడ ఓకే లెగిసాడు. ఏందిరా దారా చూసుకుందాం. దారా భయపడ్డావు కిందకెళ్ళి దాచుకుంటూ. అండ్ XP కూడా చాలానే కావాలి. XP అయితే ఫ్లో అయిపోతుంది. అండ్ అంతా మనకి పనే లేదు XP కోసం. ఎస్ ఇంకా ఆర్మరైజ్ చేసేసుకున్నాం. ఏం చేయలేం. ఏం అర్థం కావట్లేదు అబ్బా. ఏమో అనుకొని వచ్చా, బట్ ఏదేదో అయిపోతుంది. ఏం చెప్పాలంటే సో ఆర్మర్ ఏం చేద్దాం. ఆర్మర్ ఒక 64 సరిపోతాయో ఇంకోటి. మీ ముందే ఇప్పుడు ఆర్మర్ చేసేస్తున్నాం. ఓకే ఇక్కడే ఉన్నాయి. ఒక హెల్మెట్ కరెక్ట్. అది ఒక చెస్ట్ ప్లేట్ అది ఆల్మోస్ట్ వేసేసుకుంటానులేండి. ఒక ప్యాంట్ అండ్ ఒక 2 షూస్. 4 చాలండి షూస్. అయిపోయింది. అండ్ మనమైతే ఆర్మర్తో సెట్టా లేకపోతే అది ఇన్వెంటరీలోకి వెళ్ళిందా. ఎస్ గైస్ ఐరన్ ఆర్మర్తో సెట్. మామూలు కూడా అంత పెట్టుకుంటా. మరి ఎవర్రా ఇప్పుడు వచ్చేది. నైట్ సర్వైవ్ అవుదాం గీస్. వీ షుడ్ సర్వైవ్ దిస్ నైట్. క్రీపర్లు వస్తే మాత్రం మూసుకొని వెళ్ళి అనుకోవాలి అంతే. మనమేం చేయలేము ఇంకా. షుగర్ కేన్ అంతా చాలానే పని ఉంది, ఎందుకంటే పేపర్లు ఇస్తుంది. షుగర్ కేన్ ఎస్ 1 అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఎందురా డ్రౌండ్ వస్తావు.
రారా మీ తమ్ముడో అక్కో చెల్లో ఎవరినో లేపేస్తా. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? కోడి గుడ్లు ఇక్కడ పెట్టిందా వాడు? ఇదిగా ట్రైడింగ్ రా రే పైగా వాడు వచ్చాడు బొచ్. దారా ట్రైడెంట్ వేసుకుని వచ్చాడు. ఓకే కొట్టే ముందు అది మర్చిపోయానబ్బా. లూటింగ్ 3 అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది కావాలి. మిస్ అయిపోయాడు. వేసాను. దారా చూసుకుందాం. ఏందిరా నీతో? దారా ఏందిరా భయపడుతున్నావు? అంతే వేసే అయిపోయాడు. కానీ ట్రైడెంట్ డ్రాప్ చేయడు, అది నాకైతే తెలిసింది. సో ఇంకా ఆగండి. ఫైన్. అండ్ వాడు ఇక్కడే చచ్చాడు. ఎక్స్పీ లేదు. బబుల్స్ కావాలి. ఎయిర్ బబుల్స్ అండ్ ఇక్కడ కింద అయితే చూసారు కదా, ఇలా శాండ్ కట్టేశాను. అండ్ మీరేందిరా రండిరా బయటికి. ఇందిరా భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకు వీళ్ళు? నేను ఈ చెట్టు ఎక్కేసుకొచ్చుంటా. పద పైకి పద. పైనుంచి అయితే ఒక్కొక్కరిని కొట్టడంలో ఎంజాయ్ చేద్దాం. అక్కడొకటి తగిలింది. అండ్ ఇంకొచ్చేసి ఆ రోజు పక్కనే పెట్టుకుంటే మంచిది, లేకపోతే మనకి ఉన్నట్టే. ఆ రోజు అయిపోయే టైంలో ఏ యాగరా అవి ఒక్క చోటు ఉండు. ఎందురా మీ ఫ్రెండ్ లేరురా, ఒక్కొక్కటి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళేం పెద్ద చేయలేరు, ఎందుకంటే మనం చెట్టు మీద ఉన్నాము. అది ఏంటి దగ్గర. అండ్ వరల్డ్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, ఒకటే చోట కూర్చోవద్దు. అండ్ స్కెలిటన్ ఎక్కడ? అది ఇక్కడ ఉన్నాడు, చచ్చాడు. స్కెలిటన్ వర్సెస్ ప్లేయర్ విత్ ఎ బో. ఎందురా భయపడుతున్నావు? భయపడదులే, ఇంతే చంపేస్తాం. ఇంకెక్కడున్నారు? నాకు ఎవడో కొట్టాడు కదా సారీ. అదిగో కొట్టాడు. ఇటున్నాడు, అది ఇటున్నాడు. అది నైస్. పక్కనే కొట్టా, కింద కొట్టుంటే టైం వేస్ట్, బో వేస్ట్. ఇది ఏందిరా? ఇది బయటికి రండి. రౌండ్ కానీ ఎంతమంది కనబడుతున్నారు? నేను డైమండ్ వేసుకొని ఉంటారా గైస్? మిస్ 46 ఉన్నాయి ఇంకా. వీ హ్యావ్ టు బీ వెరీ ఎంత వెళ్దాం అనుకున్న పడం ఇడికి హెడ్ షాట్ కొట్రా. భయపడుతున్నావు మర్చిపోయాడు అప్పుడే. కనబడలేదు, ఆడ సైట్లో లేం కాబట్టి. ఇంకా ఎక్స్పీ చూడండి అబ్బా, వాటర్ ఫ్లోతో ఎలా వెళ్ళిపోతుంది. అండ్ ఈ నైట్ ఇంకా సర్వైవ్. ఆ విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు ఎటే వెళ్తున్నారు అబ్బా ఫర్ షూర్. వాటర్లోకి వెళ్తున్నారు. అరే నా ఇంట్లో ఏముందిరా? అది అంతే. లగిత్తు రోచ్. ఒక్కడెంట పడ్డా మన పని అంతే. ఎందుకంటే మన డోర్స్ మళ్ళీ మనం లోపలికి వెళ్ళాక సప్ ఓపెన్ క్లోజ్ అవుతుంది. దాంతో వచ్చిన పనే అనమాట. బెడ్ ఇస్ టూ ఫార్ ఏమంటే సూపర్ ఇలా అయితే. సో ఇంకా ఈరోజు ఏదో చేద్దాం అనుకుంటున్నా, అండ్ ఏదో చేస్తున్నా. ఏం చేయలేకపోతున్నా నిజం చెప్పాలంటే. వర్షం ఆగిపోయింది. రండిరా ఇప్పుడు చూసుకుందాం. ఎవరికిరా భయపడేది? దా బయట. పిల్లసాంది ఏందిరా దమ్ చేయకుండా పాపం. 40. ఓహో దుకాణం మీకు ఇక్కడ పెడతారు. పైన ఏముందిరా చూస్తున్నావు? ఏమంటే నాతో కూడా నా ఆరోలన్నీ నీ దగ్గరే వేస్ట్ అయిపోతున్నాయి. వేస్ట్
వేస్ట్ ఫెలో కుట్టాడు అప్పటి రౌండ్. సర్లే గైస్, సో దాట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.